హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే రీసెంట్గానే కుక్కి సుబ్రహ్మణ్యం టెంపుల్ వెళ్ళొచ్చామండి. అంటే కుక్కి సుబ్రహ్మణ్యం టెంపుల్ ఎలా వెళ్ళాలి అంటే, యాక్చువల్గా కుక్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇది మ్యాంగ్లూర్లో ఉంటుందండి. మ్యాంగ్లూర్ నుంచి 6 అవర్స్లో ఉంటుంది. మేమైతే విఆర్ఎస్ ట్రావెల్స్ బుక్ చేసుకొని ఇక్కడ నుంచి మ్యాంగ్లూర్ వెళ్ళాము. మ్యాంగ్లూర్ నుంచి ఇన్నోవా బుక్ చేసేసుకొని ఇంకా మొత్తం అన్నీ కవర్ చేసామన్నమాట. ఉడిపి, కుక్కి సుబ్రహ్మణ్యం, ఇంకా ధర్మస్థలి, అక్కడ దగ్గర దగ్గర ఉన్నవన్నీ మోస్ట్లీ కవర్ చేసాము. ఇప్పుడు మేము ఫస్ట్ కవర్ చేసింది వినాయకుడి మందిర్ అండి. ఆ పేరు నాకు కొంచెం పలకడానికి రావట్లేదు, కానీ అక్కడి నుంచి ఇంకా ఉడిపి వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ అంతా ఉడిపియేనండి. ఇక్కడ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే, నాకైతే ఇక్కడ మ్యాంగ్లూర్ దగ్గర ఎలా అనిపించిందంటే, వీళ్ళ ఆర్కిటెక్చరు ఇప్పుడు మన టెంపుల్స్ అంతా కూడా కేరళ స్టైల్లో అనిపిస్తాయి, డిఫరెంట్గా ఉంటాయి. అసలు ఉడిపి అయితే నాకు చాలా, అంటే నేను ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇవంతా మ్యాంగ్లూరు ఇదంతా మేము వెళ్ళలేము. చూస్తున్నారు కదా, మేము లైన్లో దర్శనానికి అయితే నిలబడి ఉన్నాము. అక్కడ కోనేరు ఉంది కదా, ఆ ఇల్లులు అవన్నీ చూస్తున్నారు కదా, మన కేరళలో ఉంటాయి కదా కొంచెము ఇల్లుల స్ట్రక్చరు, ఆర్కిటెక్చర్ అంతా అలానే ఉంటుంది. గుడి కూడా ఈవెన్ గోపురం కూడా మన లైక్ మన గోపురాల్లాగా అయితే అనిపించవు మనకి. కాకపోతే చాలా పవిత్రమైన ప్రదేశం కదా ఉడిపి అంటే. శ్రీకృష్ణుడికి ఎంతో ఫేమస్. మనకి ఉడిపి అంటే ముందుగా గుర్తొచ్చేవి ఏంటండి? ఉడిపి బ్రేక్ఫాస్ట్, టిఫిన్స్ కదా, ఉడిపి నుంచే కదా వచ్చాయి మనకి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మేము ఉడిపిలోనే బ్రేక్ఫాస్ట్ చేసాము, చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఒకటి ఉడిపిలో మీకు ఒకటి చెప్పాలండి స్టోరీ ఏంటంటే, ఇక్కడ కృష్ణుడు టెంపుల్ ఉంటుంది కదా, స్వామివారిని మనము లైక్ గ్రిల్స్లోంచే దర్శనం చేసుకోవాలన్నమాట. స్వామి డైరెక్ట్గా మనకు కనిపించడు, గ్రిల్ ఉంటుంది, గ్రిల్లోంచే మనం దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే దానికి ఒక స్టోరీ ఉంది. ఏంటంటే, పూర్వం ఇట్లనే ఒక భక్తుడు బాగా స్వామి కోసము స్వామి కావాలి కావాలి అని బాగా అడిగాడంట. స్వామి నువ్వు రావాలి రావాలి అని అడిగినప్పుడు స్వామి నిజంగానే ఆయన దగ్గరికి గర్భగుడిలో నుంచి వచ్చేసాడంట. అందుకనే ఇంకా ఉడిపి క్షేత్రంలో వెళ్ళేంతవరకు నాకు కూడా తెలియదు, గర్భగుడిలో స్వామికి గ్రిల్ ఉంటుంది, గ్రిల్లోంచే మనం దర్శనం చేసుకోవాలండి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆబ్వియస్లీ మనం షాపింగ్లో దూరుతాం కదా ఆడవాళ్ళం అంటే. ఇంకా అన్నీ చూస్తున్నాం, ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, స్ట్రీట్ షాపింగ్ అంతా. నాకు ఉడిపిలో బాగా నచ్చిందండి గోశాల అండి. అసలు అక్కడ ఆ గోశాలలో అసలు మా వారైతే ఫీడ్ కూడా చేశాడు. ఎంత మంచిగా అసలు. ఇంకా స్వామికి కృష్ణుడికి ఇష్టమైనవి ఏంటి? గోవులే కదా, గోమాతలే కదా. అందుకనే గోశాల, చాలా పెద్ద గోశాల, టెంపుల్ పక్కనే ఉంటుంది. అక్కడ కూడా అన్నప్రసాదాలు అన్నీ ఇస్తున్నారు. కాకపోతే మేమేం అక్కడ తినలేదు, బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్ళాం కాబట్టి. చూసారు కదా, నేను కూడా మంచిగా ఇంకా గోమాతలను దర్శించుకున్నాను. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా మీరు ఆవు పిడికలు అయితే తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్యూరు, మనకిప్పుడు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటున్నాయి, కానీ అవి మనం నమ్మలేం కదా, అంటే దేంతో చేస్తారో అని. ప్యూర్ ఆవు పిడికలండి. నేను చాలా వెతికాను, అసలు అందరినీ అడిగాను. అక్కడ కర్ణాటక వాళ్ళు, కన్నడ లాంగ్వేజు, వాళ్ళకేమో అర్థం కావట్లేదు అసలు. ఇంకా నేనేమో వచ్చిరాని ఇంకా కౌడంగ్స్, డ్రై కౌడంగ్స్ అని అడుగుతున్నాను అనమాట. అసలు ఎంత బాగుంటుందో అయితే చూసారు కదా మీరు. వెళ్తున్నప్పుడు ఉడిపి నుంచి ఇక్కడ బాహుబలి అనే ఒక ప్లేస్ ఉంటుంది. బాహుబలి బుద్ధిజం అన్నమాట. అక్కడ కొంచెం బుద్ధిజం కూడా ఎక్కువనే ఉంటుంది. ఇక్కడికి కూడా ఇది బాగుంటుంది. ధర్మస్థలికి చాలా దగ్గరలో ఉంటుంది, 1-2 కిలోమీటర్స్ దగ్గరలో పెద్ద బుద్ధుడి స్టాచ్యూ ఉంటుంది. ఎంత బాగుందో అసలు. అసలు మ్యాంగ్లూర్ మొత్తం కోస్టల్ ఏరియా అండి. చూస్తున్నారు కదా, ధర్మస్థలి శ్రీ మంజునాథ క్షేత్రం అండి. మంజునాథ మూవీ చూసారు కదా, ఇక్కడే షూట్ చేశారంట. అసలు ఎంత బాగుంటాడో శివుడు ఇక్కడ. చూసారు కదా, ఇది కూడా గోపురం స్ట్రక్చర్ ఎలా ఉందో. కేరళ స్టైల్ అనిపిస్తాయి నాకు ఇక్కడ గోపురం స్ట్రక్చర్స్ అన్నీ కూడా. ధర్మస్థలిలో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక ఇంకా నాకైతే కొంచెం హెడేక్ అనిపిస్తే ఇంకా వెళ్ళి కాఫీ తాగితే కొంచెం రిలీఫ్ అనిపించిందండి. ఇంకా మ్యాంగ్లూర్లో అయితే చాలా రెయిన్ ఉంటుందంట యాక్చువల్గా అయితే, కుక్కి సుబ్రహ్మణ్యం కానీ మ్యాంగ్లూర్ కానీ. కానీ లక్కీగా మాకు కలిసి వచ్చింది, రెయిన్ లేదు మేము వెళ్ళిన అప్పుడు. అంటే తర్వాత పడింది కానీ పూజ అవుతున్నప్పుడైతే లేదు.
మేమింకా నైటే కుక్కి సుబ్రహ్మణ్యం చేరుకున్నాము. చూసారు గదా! ఫస్ట్ టైమ్ ఐయామ్ ఎక్స్‌ప్లోరింగ్ దిస్ టెంపుల్ అండి. హిస్టరీ చాలా చాలా పెద్దగా ఉంటది ఈ టెంపుల్‌కి. నేను కూడా యూట్యూబ్‌లో ఎక్స్‌ప్లోర్ చేశాను. అసలు మీరు కూడా కుక్కి సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర చూడండి. స్వామి స్వయంగా వచ్చి ఇక్కడ వెలిసాడంట. మొత్తం ఇంకా మనకిక్కడ దోస పూజలు గానీ, ఇంకా ఆశ్లేష బలి పూజలు, సర్ప సంపర్క పూజలు ఇలాంటివన్నీ నాగప్రతిష్ఠ, మనకి ఏవైనా దోషాలున్నప్పుడు ఇక్కడ పూజలు చేయించుకుంటే మనకన్నీ పోతాయండి. అసలు ప్రకృతి రమణీయత మధ్య అసలు ఎంత బాగుందో. ఎప్పుడు రెయిన్ పడుతుందంట కానీ మాకు దేవుడు అలా కూడా కలిసొచ్చింది. రెయిన్ లేదు. మేము నైట్ చేరుకున్న తర్వాత అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇంకా విహాన్ ఆడుకుంటున్నాడు చూసారు కదా. ఇక్కడ మాత్రము గోపురం కొంచెం మన స్టైల్లో ఉంటుంది, కానీ లోపల మళ్ళీ టెంపుల్ మన స్టైల్లో ఉండదు. చూసారు కదా, మేము తీసుకున్న హోటల్కి దగ్గరలో అసలు నాకైతే కేరళ చూస్తున్నట్టే అనిపించింది. ఇక్కడ నుంచి కేరళ కూడా చాలా దగ్గరంట, గోవా కూడా దగ్గరంట. మేము ఇక్కడ కంఫర్ట్ ఇన్ అని ఒక హోటల్లో బుక్ చేసుకున్నాము. చూసారు కదా, ఇంకా మార్నింగ్ లేచి ముందు కుమారధార నదిలో స్నానం చేయాలండి. ఈ కుమారధార నది గురించి మీకు చెప్పాలండి. ఏంటంటే ఈ నదిలో స్నానం చేసిన వాళ్ళకి చర్మ వ్యాధులు, ఆరోగ్య సమస్యలు, మన పాపాలన్నీ తొలగిపోయి చాలా మంచి జరుగుతుంది. ఈ నదికి ఒక చరిత్ర ఉంది. ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి రాక్షసుని చంపిన తర్వాత ఆయన వెపన్ ఉంటుంది కదా, వెపన్ని ఈ నదిలో క్లీన్ చేశాడన్నమాట. దానివల్ల మనము ఈ నదిలో కంపల్సరీ స్నానం చేయాలండి. అయితే ఇప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల రెయినీ సీజన్ కాబట్టి అక్కడి నుంచి ఆ పైప్స్ కనెక్ట్ చేసేసి మనకు పడుతున్నారు. మనం అక్కడ కూర్చుంటే వాళ్ళు షవర్స్ లాగా కూడా అరేంజ్ చేశారు. మనం ఇంకా డ్రమ్స్లో పడుతున్నారు. పైప్ త్రూ కూడా మనకి వాటర్ సప్లై చేస్తే మేము స్నానం చేసేసాం అక్కడ. అందుకనే ఈ నదిలో కంపల్సరీ కుక్కి సుబ్రహ్మణ్యం వెళ్ళిన వాళ్ళు కుమారధార నదిలో స్నానం చేయాలండి. చూసారు కదా, అట్లా నేనైతే స్నానం చేసేసాను. అందరు అలానే చేస్తున్నారు, ఎందుకంటే నదిలోకి ఎలవలేదు, ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. అందుకనే చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు చాలా అన్నీ మాయమైపోతాయండి. అంత పవర్ఫుల్ కుమారధార నది. నేను క్యాప్చర్ చేయలేకపోయాను యాక్చువల్గా, ఎందుకంటే క్లోజ్ ఉంది కదా. కొంచెం దూరం నుంచి క్యాప్చర్ చేశాను. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మా అమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడైతే ఓపెనే ఉంచారంట. అదే అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, వాటర్ డీప్గా ఉంది, డెప్త్గా. నేను క్యాప్చర్ కొంచెం చేయగలిగాను వాటరు. ఇంకా కుమారధార నదికి అయితే అలో లేదు. ఇంకా స్నానం చేశాక రూమ్కి వచ్చాక ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ట్రెడిషనల్ అటైర్లో వెళ్ళాలండి సుబ్రహ్మణ్య స్వామి గుడికి. మనం ట్రెడిషనల్ అటైర్లోనే వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇంకా స్వామి చరిత్ర అంటే చాలా పెద్దగా ఉందండి. అది నేను యూట్యూబ్లో చేశాను. ఇందులో చెప్తే పెద్దగా అవుతుందని నేను చెప్పట్లేదు, కానీ స్వామిని దర్శించిన వారికి అసలు కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి రావడమే 50% కర్మలు పోతాయంట, అక్కడ పంతులు గారు చెప్పారు. మన కర్మఫలాలు అంటే మనం ఏమన్నా పాపాలు చేసినప్పుడు కానీ అలాంటివి పోతాయంట. చూసారు కదా, మేము కూడా ట్రెడిషనల్ అటైర్లో రెడీ అయిపోయాము, మా వారు, నేను, విహాన్ కూడా. ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయి ఇంకా గర్భగుడి దర్శనము అంటే దగ్గర దాకా దర్శనము. జనాలు యాక్చువల్గా మేము వెళ్ళిన డేస్ సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రము సంథింగ్ కలిసి వచ్చిన రోజు కాబట్టి పూజ, అన్ని పూజలు ఆ 2 డేస్లోనే చేస్తారంట. ఆశ్లేష బలి, సర్ప సంపర్క పూజ, నాగప్రతిష్ఠ, ఇవన్నీ పూజలు కూడా ఎవరికైతే పూర్వజన్మలో మన పేరెంట్స్ చేసిన, లైక్ మన వంశంలో ఎవరైనా పామును చంపినా, చంపేటప్పుడు చూసిన కొన్ని దోషాలు ఉంటాయి కదా, అలాంటి దోషాలకి పెళ్ళి, ఉద్యోగము, సంతానము, విద్య, ఇలాంటి వాటి అన్నిటికీ సుబ్రహ్మణ్య స్వామే కదండి. కాకపోతే మనకేమన్నా పెద్ద పెద్ద దోషాలు ఉంటే మాత్రం కుక్కి సుబ్రహ్మణ్యంకి వచ్చి ఆ దోష నివారణ పూజలు చేయించుకుంటే చాలా చాలా మంచిదండి. మన పాపకర్మలన్నీ మనకు వెళ్ళిపోతాయి. ఇక్కడ కూడా ఇంకా మనం షాపింగ్ వదలం కదా, ఇక్కడ కూడా చాలా స్ట్రీట్ షాపింగ్ ఉంది. ఎక్స్ప్లోర్ చేసాం అంతే, ఏమేమి తీసుకోలేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్పైసెస్ ఎక్కువ అండి, ఎందుకంటే ఇక్కడ స్పైసెస్ పండిస్తారు. కోకోనట్స్ ఎక్కువ, కోకోనట్ ఆయిల్. ఇది కూడా కుమారధార నదేనండి. అక్కడి నుంచి ఇట్లా ఒక బ్రిడ్జ్ లాగా కుక్కీలోనే ఫామ్ చేసేసారు. చూసారు కదా, అక్కడ ఆ నదిలో మనము కోరిక కోరుకొని అలా పెట్టేస్తాం కదా, మనం తిరుపతిలో పెడతాం కదా, అట్లా మనము కోరిక కోరుకొని పెట్టేస్తే మన కోరికలు తీరుతాయి అన్నమాట, మన విష్. ఇంకా మేము అక్కడి నుంచి ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళాలండి.
సుబ్రహ్మణ్య స్వామిని ఇప్పుడు ఎవరైనా కూడా దోష నివారణ పూజలు, సర్ప సంస్కార పూజ కానీ, ఆశ్లేష బలి కానీ, నాగప్రతిష్ఠ లాంటి పూజలు చేయించుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపులేనండి ఇది. ఈ ఆవరణలోనే ఈ కుమారధార నది కూడా ఉంటుంది. వెళ్ళాలి, అప్పుడే మీకు ఫలితం వస్తుంది, అదర్వైజ్ రాదండి. ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ని దర్శనం చేసుకొని ఇక్కడ ఆనుకొని ఈ కుమారధార నది ఉంది కాబట్టి ఇక్కడ మేము కూడా సరే మన విష్ కూడా పెడదామని చెప్పి ఇక్కడ విహాన్ గాడు అయితే చాలా ట్రై చేశాడు. అసలు కొన్ని ఆగుతున్నాయి, కొన్ని ఆగట్లేదు, ఇంకా వాడు అస్సలు గివప్ చేయకుండా పెడుతూనే ఉన్నాడు. వాళ్ళకన్నా నేను హైట్ చేయాలి, మౌంటైన్ చేయాలి అని పెడుతున్నాడు వాడు. ఇంకా నేను కూడా ట్రై చేశాను పెట్టడానికి. 3 నేను పేర్చగలిగాను, ఎందుకంటే నాకు రాలేదు. నాకు విషయం లేదు, అందరు బాగుండాలనుకున్నా. ఇంకా మనము ఆది సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కుక్కి సుబ్రహ్మణ్య స్వామి గర్భగుడి లోపల కూడా అండి, అక్కడ చాలా దర్శనం చేసుకోవడానికి చిన్న చిన్న గుళ్ళు అంటారు కదా, అలాంటి లోపలు ఉంటాయన్నమాట. అమ్మవారు ఉంటుంది, స్వామివారు అంటే కన్నడ పేర్లు అవన్నీ నాకు అంతగా రావట్లేదు, కానీ అందులో లోపల కూడా మేము దర్శనం చేసుకోవచ్చు. కానీ ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే చాలా చాలా మెయిన్ అండి. ఆది సుబ్రహ్మణ్య స్వామి దగ్గర మనం ప్రసాదం ఇస్తారండి. ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లోపల గర్భగుడిలో మీరు ఎక్కడ చూసుండరు, పుట్ట ఉంటుంది. పుట్టనే మనమే దర్శనం చేసుకుంటాం అన్నమాట. పుట్ట అంటే అది స్వయంగా వెలిసిన పుట్ట అన్నమాట, న్యాచురల్గా ఫామ్ అయింది. ఆ పుట్టమన్ను మనం టికెట్ తీసుకుంటే పుట్టమన్ను మనకి ప్రసాదంగా ఇస్తారండి. మనం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర తీర్థం ఇస్తారు, ఇక్కడనేమో పుట్టమన్ను ఇస్తారు, మనం తీసుకోవాలి, బై చేయాలి. అవి రెండు కలుపుకొని మనం ఆ రోజు ప్రసాదం లాగా తీసుకుంటే చాలా చాలా మన హెల్త్కి చాలా మంచిదండి. అది మేము కూడా ప్రసాదం తీసుకున్నాము. సర్ప సంపర్క పూజ ఎలా చేస్తారంటే ఇది 2 days పూజ అండి. ఏంటంటే ఇది 1-to-1 చేసుకోవచ్చు, గుడిలో చేసుకోవచ్చు. టెంపుల్ త్రూ అయితే మీకు 4200 ఆన్లైన్లో టికెట్లు ఇస్తారు. 1-to-1 అంటే మనం సపరేట్గా పంతులని మాట్లాడుకొని ప్యాకేజ్ లాగా తీసుకొని 1-to-1 చేపిస్తారు. అక్కడ చాలా సత్రాలు అలాంటివన్నిట్లో చేస్తారు. ఆ పూజ చేసిన రోజు మొత్తము మనము ఊరు దాటి బయటకు వెళ్ళొద్దు. వాళ్ళు కూడా సత్రంలో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనం అక్కడే ఫుడ్ తినాలి, బయట అస్సలు ఫుడ్ తినొద్దు. బయట తినాలనుకుంటే ఫ్రూట్స్, కాఫీ, టీ అలాంటివే తాగొచ్చు. సర్ప సంస్కార పూజ 2 days ఉంటుంది. ఫస్ట్ డే రోజు ఏంటంటే మనం ఏదైతే పూర్వజన్మలో పాములను చంపుతాం కదా, అప్పుడు ఆ 2 పాములు వాళ్ళు మేక్ చేసేసి ఒక పాముకి దహన సంస్కారాలు నిర్వహిస్తారన్నమాట ఫస్ట్ డే. సెకండ్ డే ఏంటంటే పిండ ప్రదానం చేయిస్తారు. ఇంకా నాగప్రతిష్ఠ అనేది కూడా మనం గుడిలో చేస్తారు. అదేంటంటే ఇంకా ఏదైతే దహన సంస్కారాలు చేసిన పాము ఉంటుందో దాన్ని నాగలోకానికి పంపించడం అన్నమాట. అంటే మనం అనవసరంగా ఒక ప్రాణిని చంపాం కాబట్టే కదా మనకు అన్ని దోషాలు వచ్చాయి, కాబట్టి వాటికి శాంతి చేయడానికే ఈ సర్ప సంస్కారం కానీ, ఆశ్లేష బలి కానీ, నాగప్రతిష్ఠ కానీ ఇలాంటి పూజలన్నీ చేయించుకుంటే మనకి అన్ని రకాలుగా ఆరోగ్యము, విద్య, ఉద్యోగం, సంతానము అన్నీ బాగా ఉంటాయి మన లైఫ్లో. అందుకనే ఈ పూజ పంతులు చెప్తారండి. ప్రీస్ట్ ఎవరైతే మీరు పంతుల్స్ ఉంటారో వాళ్ళు చెప్తే చేయించుకోవాలి. ఇంకా ఇది ఆవరణ అండి, లోపల గర్భగుడిలో స్వామివారి టెంపుల్ నేను అసలు తీయొద్దన్నారు, అక్కడ ప్రోహిబిటెడ్, కానీ లిటిల్ క్యాప్చర్ చేశాను. ఇంకా బయటకు వచ్చాక దర్శనం, మేము 2 days అసలు స్వామి ఆవరణలోనే ఉన్నాం, ఎందుకంటే 2 days పూజ కాబట్టి. ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే పిండ ప్రధానం పూజ ఉంటుంది. ఫస్ట్ డే మనం పూజ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం స్నానం చేయాలండి. కుమారధార నది పొద్దున్నే చేసేసాం కాబట్టి పూజకి వెళ్ళే ముందు, తర్వాత మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి స్నానం చేసేసి ఇంకా ఆ రోజంతా అసలు మనం బయట ఫుడ్ తినకుండా వాళ్ళు ఇచ్చే బ్రేక్ఫాస్ట్, వాళ్ళు ఇచ్చే లంచ్, వాళ్ళు ఇచ్చే డిన్నరే తినాలి. నెక్స్ట్ డే పిండ ప్రదానం జరిగిన తర్వాత మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకున్నాము. తర్వాత గుడిలో ఎలాగో వెళ్ళాం కదా, ఆశ్లేష నక్షత్రం కదా అని చెప్పి ఆశ్లేష బలి, నాగప్రతిష్ఠ కూడా చేయించుకున్నాం అన్నమాట. ఇంకా ఫుడ్ కూడా వాళ్ళు పెట్టే ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. చుట్టుపక్కల మొత్తం కూడా లాడ్జ్లే ఉంటాయండి చాలా. చూస్తున్నారు కదా కుమారధార నది అండి. అప్పుడు అక్కడ ఎలా చేయలేరు కానీ ఒక బ్రిడ్జ్ లాగా కట్టారు. ఇది
టెంపుల్ త్రూ మనం ఆన్‌లైన్ 4200 సర్ప సంస్కార పూజ బుక్ చేసుకున్నట్టయితే ఈ ఆశ్రమంలోనే చేస్తారండి టెంపుల్ త్రూ. అందరిని కూర్చోబెట్టి సామూహికంగా చేస్తారన్నమాట. అదే మనం 1-1 మాట్లాడుకుంటే మన ఒక్క ఫ్యామిలీనే కూర్చోబెట్టి చేస్తారు. అడ్వాంటేజ్ అదే అన్నమాట. ఈవెన్ ఆశ్లేష బలి కూడా 1-1 చేయించుకుంటే మంచిది. టెంపుల్‌లో అయితే సామూహికంగా అందరూ కలిపి చేస్తారు. నా సజెషన్ అయితే 1-1. నాగప్రతిష్ఠ కూడా 1-1 చేయించుకుంటే మంచిది. ఈ నాగప్రతిష్ఠ ఏంటంటే ఇంకా మనం దహన సంస్కారాలు చేసిన పాము ఉంటుంది కదా, దాన్ని మంచిగా శాంతింపచేసి నాగలోకానికి పంపడానికి నాగప్రతిష్ఠ చేస్తారు. వీటి వల్ల దోషాలన్నీ తొలగిపోతాయి. మనకి చాలా మంచి జీవితం ఉంటుందని అయితే నా నమ్మకం అండి. అసలు కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో అడుగు పెట్టడమే సగం పాపాలు పోయినట్టంట. అక్కడ పంతులు మాతో అదే చెప్పారు. ఫుడ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది. మేము మళ్ళీ సర్ప సంస్కార పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్తారనమాట, సాయంత్రం 5:30కి సుబ్రహ్మణ్య స్వామి గుడి చుట్టూ 6 ప్రదక్షిణలు. మళ్ళీ నేను ఆది సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పాను కదా, ఆ పూజ చేయించుకున్న తర్వాత ఆది సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోకపోతే మనకు ఆ పూజ ఫలితం రాదన్నమాట. అక్కడ 12 ప్రదక్షిణలు చేయాలండి. మేము 5:30కి వెళ్ళి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ 6 చేసాము. ఇక్కడ ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ 12 ప్రదక్షిణలు చేసాం. ఇది ఫస్ట్ డే. సెకండ్ డే పిండ ప్రదానం చేసిన తర్వాత మళ్ళీ దర్శనం చేసేసుకొని టెంపుల్లోనే ఆశ్లేష బలి అండ్ నాగప్రతిష్ఠ చేయించుకున్నాము. కాకపోతే మేము సామూహికంగా చేస్తారు కదా, కాబట్టి 1-1 చేయించుకుంటే బెటరు. సర్ప సంస్కార పూజ మాత్రం 1-1 చేయించుకున్నాం ప్యాకేజ్ మాట్లాడుకొని. అసలు ఎంత బాగుంటుందో అసలు. ఫస్ట్ 2 డేస్ రెయిన్ లేకుండే, థర్డ్ డే రెయిన్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఎంత గ్రీనరీ ఉంటుందంటే, నేను ఏదో ఒక కులు మనాలి, కూర్గు కూడా దగ్గర అంటే ఇక్కడికి. అసలు చూసారు కదా ఫాగ్, మౌంటైన్స్ అయితే మనం అలా అందుకోవచ్చేమో, అంత బ్యూటిఫుల్గా ఉంది నేచర్ అయితే. అసలు స్వామివారు కూడా చాలా చాలా బాగున్నారు. గర్భగుడి లోపల అసలు చూసారు కదా, నైట్ టైంలో కూడా నేను అక్కడ ఆవులు చాలా ఉంటాయండి. అసలు నైట్ టైంలో కూడా నేను క్యాప్చర్ చేశాను గుడిని అయితే. మేము ఇంకా అసలు మొత్తం గుడి దగ్గరే ఉన్నట్టు ఉన్నాం కదా, 2 డేస్ స్టే చేసాం కదా, 2 నైట్స్. ఇట్లా ఆశ్లేష బలి పూజ చేయించుకుంటారు 1-1. అది కూడా మన ప్రీస్ట్ చెప్తేనే చేయించుకోవాలండి, మన జాతకరీత్యా దోషాలు ఉంటేనే. నెక్స్ట్ డే నేనైతే ఇంకా పూజ అయిపోయింది. ఇంకా మా ట్రిప్ అయితే సూపర్గా జరిగిందండి. మేము చుట్టుపక్కల ఉన్న ఉడిపి, ధర్మస్థలి, కుక్కి సుబ్రహ్మణ్యము, మ్యాంగ్లూర్లో కవర్ చేద్దాం అనుకున్నాం కానీ టైం సరిపోలేదు. ఈసారి వెళ్ళినప్పుడైతే కవర్ చేస్తాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి పూజలు చేయించుకోవాలనుకున్నారో ఈ వీడియోని షేర్ చేయండి. స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.